హరే కృష్ణ, జై శ్రీరామ్. అందరికీ నేను మీ ఉదయశ్రీ రియల్ హీరోస్తో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం మనం బసంత్ టాకీస్ రోడ్ కాచిగూడలో ఉన్నాం. పేదవారికి మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మానవ కళ్యాణ్ సేవా సమితి చారిటబుల్ క్లినిక్ని ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన వైద్యులతో ఉత్తమమైన వైద్యాన్ని అందింపజేస్తున్నారు హితేన్షా గారు. దీనికి సంబంధించిన మరెన్నో విషయాలను హితేన్షా గారిని అడిగి తెలుసుకుందాం పదండి. కేవలం 20 రూపాయలు మాత్రమే పేరు నమోదు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజుగా తీసుకుని ఉచితంగా మందులు అందజేస్తున్నారు. ఇక్కడ జనరల్ ఫిజిషియన్స్ తో పాటు స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారండి. చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఆర్థోపెడిక్, రుమటాలజిస్ట్, ఇంకా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ రోజుల్లో అవైలబుల్గా ఉంటారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. బయట ఏదైనా స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్తే కన్సల్టేషన్ ఫీజుగా 500 రూపాయల నుంచి 800 రూపాయలు కన్సల్టేషన్ ఫీజుగా తీసుకుంటారు. కానీ ఈ మానవ్ కళ్యాణ్ సేవా సమితి చారిటబుల్ క్లినిక్లో మాత్రం స్పెషలిస్ట్ డాక్టర్స్కి కేవలం 100 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ పేదవారితో పాటు ధనికులు కూడా వస్తున్నారండి. విషయం ఏంటని తెలుసుకుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ వైద్యులు అందించే వైద్యము బయట తీసుకుంటే ఎన్నో వందలు వేలు ఖర్చు అవుతుంది. అవే డబ్బులు ఈ ట్రస్ట్కి అందజేస్తే ఎంతో మంది పేదవాళ్ళకి మెరుగైన వైద్యం అందించబడుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది ధనికులు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. నమస్తే సార్. మానవ్ కళ్యాణ్ సేవా సమితి చారిటబుల్ క్లినిక్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇది మనది స్టార్ట్ అయింది మనము మేల్కోటే గార్డెన్ లో వాకింగ్ చేస్తే మేము ఆలోచించాము ఏదో మనం చేయాలని. అయితే ఏంటంటే వాళ్ళు విచారించి అన్నదానము. ఓకే. సో అక్టోబర్ 2 రోజు అన్నదానం స్టార్ట్ చేసినాము. ఏ ఇయర్ సార్? నియర్లీ 9 years బిఫోర్. 9 years బిఫోర్. ఓకే. అయితే అన్నదానం చేస్తూ నేను ఎంటర్ అయిన దాంట్లో నాకు ఒకటి చిన్నప్పటి నుంచి ఒకటి ఉండే, మన క్లినిక్ ఉండాలి, చిన్న మంది కోసం ఏమైనా చేయాలి. ప్రతి దగ్గర చూస్తుంటే 500, 300, 1000 రూపీస్ దాకా అని ఫీజు తీసుకున్నాం. మనం ఒకటి పాలీ క్లినిక్ చేయాలని నాకు ఎప్పటి నుంచి ఒక ఆలోచన ఉండేది. అయితే నా ఫ్రెండ్ కి మాట్లాడినా అయితే మనకి పాలీ క్లినిక్ చేసేది ఉందని. అయితే అని అన్నాడు, మీరు ఏమైనా చేస్తే 1,00,000 రూపాయలు నేను మీకు ఇస్తాను, మీరు స్టార్ట్ చేయండి అని. అయితే నాకు అప్పుడు గుండె ధైర్యం వచ్చింది. అబ్బా, ఎవరు మన ఇంట్లో ఉన్నారు, మంచి పని చేస్తే అది 2016 లో మనం స్టార్ట్ చేసినాం. ఇది 2016 లో. అయితే అప్పుడు చేస్తే అప్పుడే ఏంది ఒకటే డాక్టరు. అది ఓపెనింగ్ రోజు చేసిన రోజు ఒక డాక్టర్ వచ్చింది, డాక్టర్ పంకజ్ జరీవాలా, కార్డియాలజిస్ట్. ఆయన ఏమన్నాడు, హితేన్షా గారు ఎట్లా చేయండి, మీరు స్టార్ట్ చేస్తున్నా కాదు, అయితే నేను వచ్చి రోజు ఒక 1 hour మీకు సేవ ఇస్తాను. అయితే సార్ రోజు రాకండి, ఎందుకంటే మీరు కార్డియాలజీ ఎంత బిజీ ఉంటారు, నాకు వారంలో ఒక రోజు ఇవ్వండి మీరు ఏదైనా మీరు. అయితే హీస్ టు కమ్ ఎవ్రీ వెనస్డే రోజు వచ్చి ఇక్కడ మనకి చూస్తుండే. ఆ టైప్ లా కార్డియాలజీ కోసం చూస్తుంటే రోజు పేషెంట్స్ పెట్టుకుంటూ పోయారు. ఎందుకంటే ఆయన క్లినిక్ వెళ్తే 500, మా దగ్గర వచ్చి 100 రూపీస్. దాని థింగ్ అది. ఇంకా మనది మానవ కళ్యాణ్ అంటే 20 రూపీస్ అంటే చారిటబుల్ క్లినిక్ అంటే చారిటబుల్ టైప్ లో పెట్టినాము ఆ ప్రకారం. అయితే మాకు ముందు స్టార్టింగ్ అయితే డాక్టర్స్ డెవలప్ అంటే చాలా కష్టమైంది. కానీ ఒక్క డాక్టర్ ఒక ముందు వచ్చారు, దేవరాజ్ అని. అది వచ్చినాక వేరే డాక్టర్ అంటే చేసుకుంటే పోతుంటే one by one. Today right now we have 10 doctors. 10 doctors in the panel. 10 మంది డాక్టర్స్ ఉన్నారు. దీంట్లో 4 doctors are from 10 to 8 o'clock వరకు ఉన్నారు. ఓకే. రెగ్యులర్ గా 4 మెంబర్స్ డాక్టర్స్ 4 డాక్టర్స్ వస్తారు. ఈ డాక్టర్ టేక్స్ 2 hours. ఓకే. They all are paid doctors. వాళ్ళు వేరే మనది స్పెషల్ డాక్టర్స్ ఉన్నారు. We are paying them 100 rupees. Whatever we are getting for the patient, we are giving them as a fees. అంటే ఫ్రీ చేస్తే అంత బాగుండదు. అంత పెద్ద డాక్టర్ వచ్చినప్పుడు ఏదో మనం చిన్న టోకెన్ మనీ ఇచ్చినట్లు వాళ్ళకి ఇచ్చేస్తాం. బయట అయితే చాలా కన్సల్టేషన్ ఫీస్ చాలా ఉంటుంది. ఒక్క డాక్టర్ మన దగ్గర వస్తున్నా ఆయన కన్సల్టేషన్ 700 to 800 రూపీస్ ఉంది. కానీ మన దగ్గర వచ్చి సేవ అయ్యేందుకు 100 రూపాయలు కూడా చేస్తున్నారు సేవ. ఇప్పుడు అందరూ అన్నారు మంచి పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, వీధులు వస్తున్నారు అంటే దీంట్లో రోగాలకి పెద్ద చిన్నది ఏమి ఉండదు. యాక్చువల్ గా రోగం వచ్చి మనిషి ఎక్కడైనా వెళ్తాడు, ఆయనకి మంచి కావాలని ఉంటుంది. నువ్వు చిన్న మనిషి కూడా పెద్ద వస్తువులు పోయి చూపెట్టు ఈ కాలంలో. కానీ ఆయనకి రైట్ పాత్ దొరకాలని నేను స్టార్టింగ్ చేస్తున్నాను. సో దాట్ మానవ్ కళ్యాణ్ సేవతి మెయిన్. ఓకే. మీకు ఇక్కడ ఈ సర్వీస్ చేయడానికి మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది సార్?
నియర్లీ మాకు 1,40,000 150,000 1,50,000 ఖర్చు వస్తుంది. 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఈ క్లినిక్ మాత్రమే కాకుండా బయట ఏమైనా సర్వీసెస్ ఇంకా ఏమైనా చేస్తుంటారా సార్? ఇంకా చేస్తున్నాం మేడం. ఇంకా యాక్చువల్గా ఏమైనా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ఎఫర్ట్ చేయలేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తాము. అక్కడ ఉన్న సెన్సర్ మనం కాంటాక్ట్ చేసి వాళ్ళ ఫ్రీ ట్రీట్మెంట్ చేపిస్తాము. ఓకే, అక్కడ ఉన్న డాక్టర్స్ తోని. అంటే మన కొద్ది వాలంటీర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళతో మేము పంపించి వాళ్ళకి చేపిస్తాము ట్రీట్మెంట్. అది ఇంకొకటి ఏంటంటే యానిమల్స్ కూడా కొంచెం పని చేస్తున్నాము. ఎక్కడైనా ఏ జంతువు చిన్న జంతువు అనుకోండి, బర్రె అంత సైజ్ దా, ఎలుక అంత చిన్న జంతువు, ఎక్కడైనా దానికి ప్రాబ్లం అయితే మనకి ఫోన్ వచ్చిందంటే మా వాలంటీర్స్ పోయి తీసుకొచ్చి ఆ హాస్పిటల్కి తీసుకెళ్తారు, ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ఫ్రీ ఎక్కడి నుంచి తెచ్చుకుని అక్కడ ఇచ్చి పెడతాం. యానిమల్స్ కి, జీవాలకి అంటే పక్షులకి కూడా అందరికి నాగ చవితిలోకి మేము ఎవ్రీ ఇయర్ 7 to 8 స్నేక్స్ సేవ్ చేస్తాం. నాగపాము పాలు తాగదు కానీ అందుకే బలి అల్లంతో పాలు తాగేస్తారని అది లంగ్స్ లో పోయి చచ్చిపోతుంది పాము. అది మనం క్యాచ్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ శ్రీశైలం జంగల్లో అక్కడ ఎక్కడో ఫారెస్ట్ పోయి ఇటు పెట్టవచ్చు. అది అంటే జీవరక్ష మనది మెయిన్. మనిషి ఉన్నది, పశువు ఉన్నది, జీవం అందరికీ జీవే. అయితే మా జైనిజంలో ఒకటి ఉంది, చిన్న చీమ చంపాలంటే కూడా పాపం అంటారు. అది దానివల్లే మాకు ముందు నుంచి అదే ఏదైనా చేస్తే మంచి చేయాలి. అంటే మనుషులకు గాని జంతువులకు గాని ఎలాంటి మూగజీవులకు గాని ఆరోగ్యపరంగా మంచిగా చెయ్యాలి అందరికి. మనుషులు ముఖం చెప్పగానే జీవులు వాళ్ళకి చెప్పలేరు, ఏం ప్రాబ్లం చెప్పలేరు. అది మనం చూసి వాళ్ళకి చేస్తాం. అది అంటే వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్లి మీరే ట్రీట్మెంట్ చేయించి వాళ్ళు మనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి దానికి మేము కూడా హెల్ప్ చేస్తున్నాము. ఓకే ఓకే. అంటే రెగ్యులర్ గా మార్నింగ్ నుంచి డైలీ మార్నింగ్ నుంచి 10 to 8 డాక్టర్ 2 hours సెట్ ఉంది. ఓకే, 10 to 12 ఒక డాక్టర్ ఉంటారు, 12 to 2, 2 to 4 ఇట్లా అంటే 4 to 6 and 6 to 8. అంటే వాళ్ళు ఆ డాక్టర్స్ కి మీరు పేమెంట్ చేస్తారా సార్? చేస్తాం. ఎలా ఎవ్రీ మంత్ చేస్తారా? ఎవ్రీ మంత్లీ పే ఉంటుంది వాళ్ళకి. ఓకే. స్పెషలిస్ట్ డాక్టర్ కి వాట్ ఎవర్ ది కన్సల్టింగ్ ఫీజ్ మాకు వస్తుంది అనుకోండి, అపాయింట్మెంట్ వాళ్ళకి 100% అది వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే. ఓకే. ఇప్పుడు ఈ ట్రస్ట్ కి మీరు ఒక్కరేనా? మరి ట్రస్ట్ మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నాం మేము అందరూ. 8 మెంబర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఒక దాంట్లో ఏదో స్పెషలిస్ట్ ఉన్నారు. మా దగ్గర ఒక పంకజ్ బ్యాన్ ఉంటారు. అని ఎప్పుడు ఎంత ఆలోచిస్తారంటే ఇట్లా వచ్చి చూస్తాడు, ఇక్కడ ఇది సరిగ్గా లేదు, ఇది ఈ ప్రింటింగ్ చేయాలి అదంతా పెట్టుకుంటారు. ఇంకొకటి రాజు బ్యాన్ ఉన్నాడు మా దాంట్లోనే, ఆయన అంతా అకౌంట్స్ ఆయన చూసుకుంటారు. ఫైనాన్షియల్ అంతా ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారు అంతా. అంటే వాళ్ళకి పే చేయాలి అన్ని. అంటే ప్రతి 8 మంది ఒక్కొక్క ఫీల్డ్ లో చూసుకుంటున్నాం. గోయింగ్ వెరీ స్మూత్లీ ఇన్ ఎవ్రీథింగ్. కానీ కొద్దిగా ఫండ్ షార్ట్ పెట్టుకునే వీఆర్ మేనేజింగ్ ఎనీ హౌ చూస్తుంటే. అంటే డైలీ ఇక్కడ పేషెంట్స్ ఎంత మంది వస్తుంటారు? నియర్లీ ముందు స్టార్టింగ్ అయితే 10 to 15 వస్తుండే. ఇప్పుడు రోజు యావరేజ్ పేషెంట్ 60 to 70 మెంబర్స్ డైలీ పేషెంట్స్ ఉన్నారు ప్రతిరోజు. 60 to 70 పేషెంట్స్ అయితే ఇక్కడికి వస్తుంటారు. ఓకే. ముందు అంత దగ్గర ఏరియా నుంచి, ఇప్పుడు అంత దూరం ఏరియా నుంచి కూడా వస్తున్నారు. ఎట్లా తెలుసు వాళ్ళకి, వాళ్ళు వస్తున్నారు. అంటే దగ్గర ఈ సరౌండింగ్ ఏరియా నుంచే కాకుండా దూరం నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ మీరు ట్రస్ట్ మెంబర్సే పెట్టుకుంటారా సార్ ఇక్కడ రన్ చేయడం? ఈ మానవ కళ్యాణ్ సేవా సమితి ట్రస్ట్ మెంబర్సే పెట్టుకుంటారా? ఫండ్స్ ఏమన్నా వస్తాయి? యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే మా దగ్గర మంత్ మినిమం 1,000 రూపీస్ ఇచ్చే మెంబర్స్ ఉన్నారు. ఇట్లా వీ హ్యావ్ 110 మెంబర్స్. 110 మెంబర్స్ ఉన్నారు. అయితే ప్రతి నెల 110 అంటే 1,10,000 రూపీస్ కలెక్షన్ వస్తుంది. ఓకే. దాని మధ్యలో ఖర్చు మాది 150 ఉంది. అయితే మాదేది ఉద్దేశం అంటే ఇప్పుడు కొద్దిగా డోనర్స్ పెరిగితే వీ కెన్ గివ్ బెటర్ సర్వీస్ ఇన్ దట్. ఓకే. సార్ ఫర్దర్ గా ఈ క్లినిక్ నుంచి ఇంకేమైనా సర్వీసెస్ చేయాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు మాకు హెల్ప్ వస్తే వీఆర్ రెడీ టు స్టార్ట్ విత్ ఫిజియోథెరపీ సెంటర్ చేయాలనేది. ఫిజియోథెరపీ సెంటర్. ఫిజియోథెరపీ సేమ్ థింగ్. ఇప్పుడు ప్రతి దగ్గర ఫిజియోథెరపీ చేస్తే మినిమం 300, 400, 500 తీసుకుంటున్నారు. అయితే మన నామినల్ రేట్ చేసి వాళ్ళకి మంచి చేయాలని ఉంది. దాని గురించి మీకు పంకజ్ భాయ్ కొంచెం డీటెయిల్ గా చెప్తారు. వన్ ఆఫ్ ద ట్రస్టీ Pankaj Savla. I am also one of the coordinator, you can say. Only thing I would say is we are here to help the people. In the sense, nowadays in that a trend of medicine field, I know how much cost one has to bear if he goes to any doctor or somebody. Say yes. So with that intention we started, why not we have one
humanitarian service that we can serve them at a very nominal cost. Medicine, doctor consulting, and all. That is how it came into our idea. And then we all, 7-8 people, we gathered together. In between, God also helped us, donors also helped us, and we could materialize this thing. And this medicine. Only 20 rupees. Per visit, Very nice. with 2 days medicine and doctor consulting. Okay. And doctors are also very generous, adopting our theme. They have molded themselves like that. So it all with the help of God's grace and the support of the donors, and it's a teamwork. We are able to serve the community. यहाँ जितने लोग डॉक्टर्स आएगा ना सर, स्पेशलिस्ट में कौन कौन डॉक्टर्स लोग रहेगा? Specialist, one example I would like to refer. You must have heard of child specialist Dr. Bhole. या ओके. He is no more, but his wife, at the age of 84, Oh. she comes here and gives a free service. Okay. She brings the medicine also with her. And Oh, that day, really? she is a child specialist. Okay. तो यहाँ आजू बाजू के जितने भी वेजिटेबल वेंडर्स, मंडी वाले वगैरह है, उनके बच्चों को भी वो लोग ला लेते हैं यहाँ पर. They know कि यहाँ पर हमको ओके we'll be, ओके. we don't have to spend more. कौन कौन से And- दिन में आएगा वो मैडम? Can be भोले मैडम का Tuesday, Thursday and Wednesday. She is giving voluntary service. Okay. She brings the medicine also from her. Mhm. Whatever they get, samples and all whatnot, whatever she has. And they are very famous child specialists, Dr. Bole and Mrs. Bole. Both are child specialists. हाँ. अब ये सेवा समिति का और कुछ डेवलप करने का फ्यूचर में कुछ करने के लिए कुछ Future आप लोग सोच में रहे? we have plans like to expand the services towards the humanity. That is most important nowadays. Because the cost of medicine and medical services has gone so high. हाउस आप कितना भी करो बहुत कम है वो. हाउस सर. आप अब ऐसा है, लोग बोलते हैं अरे वो तो क्या है 20 रुपए में ले गए डॉक्टर को, ये करेंगे वो. ऐसा नहीं है हमारे पास. इट इज वेरी क्लियर. वी ऑल ट्रस्टी ऑल्सो, वी कम एंड चेक विद द, वी इंटरेक्ट विद द पेशेंट्स ऑल्सो. आपको कोई प्रॉब्लम है नहीं है, डॉक्टर्स भी दे आर ऑल डेडिकेटेड. दे आर गिविंग वॉलंटरी सर्विस, वेरी गुड सर्विस देयर. तो आजकल दुनिया में अब जो आप लोग 20 रुपए का जो चार्जेस कर रहे हैं सर, वो कोई भी आजकल चाय भी नहीं आ रहा 20 रुपए को. उसके साथ में 2 दिन का मेडिसिन मारो तो मेडिकल शॉप को गए तो 2 दिन का मेडिकल शॉप मिनिमम 150 रुपीज. 2 दिन का मेडिसिन कॉस्ट करे तो भी 150. డాక్టర్ రామచంద్ర సార్ ఇక్కడ పీడియాట్రిషియన్ ప్లస్ జనరల్ ఫిజిషియన్ గా ఇక్కడ చేస్తున్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. మానవ కళ్యాణ్ సేవా సమితి చారిటబుల్ క్లినిక్ లో మీరు అవును. ఎప్పటి నుంచి ఒక చేస్తున్నారు? 3.5 years నుంచి 3.5 years ఆ. నుంచి ఇక్కడ చేస్తున్నారు. అవును. అంటే అంతకు ముందు మీరు అంతకుముందు నేను సౌదీ అరేబియాలో పనిచేస్తుంటాను సౌదీ యాజ్ ఎ అరేబియా. పీడియాట్రిషియన్ ఫర్ ద లాస్ట్ 17-18 years ఉన్నది. కరోనా వచ్చిన తర్వాత ఇంకా నేను ఐ కేమ్ బ్యాక్ హియర్. ఓకే ఓకే. కేమ్ బ్యాక్ హియర్ తర్వాత ఇక్కడ ఫ్రీగా ఉంటుంటుంటే దెన్ మా ఫ్రెండ్ ఉండే ఇక్కడనే, ఆయన సార్ పక్కకు డాక్టర్ సూర్యప్రకాష్ అని, ఓకే. ఈజ్ ఏ ఫార్మసిస్ట్. ఇక్కడ ఉంటుంది, మాకు తెలిసిన మానవ క్లినిక్ ఉంది, చేస్తావా అంటే ఓకే నో ప్రాబ్లం అని చెప్పి. ఓకే. Right. ఏ టైంకి వస్తారు సార్ మీరు? నేను మా ఈవినింగ్ వస్తుంది 6 to 8. 6 to 8 Yes, ఉంటారు. yes. ఓకే ఓకే. డైలీ daily. రెగ్యులర్ గా వస్తుంటారు. డైలీ రెగ్యులర్గా వస్తుంది, సండే ఆఫ్ ఉంటుంది. సండే ఓకే. ఎలా ఇక్కడ- ఫీల్ అవుతున్నారు సార్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు? మంచిది, టైమ్ ఈస్ పాసింగ్. ఐ స్పెండ్ టైమ్ విత్ ది చిల్డ్రన్ కూడా వస్తారు. అంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ సార్? ఎక్కడ ఫ్రమ్ ది బిగినింగ్ చాలా ఉన్నాయి. ఐ కంప్లీటెడ్ 75లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన, 75 లో ఎంబీబీఎస్ 75. కంప్లీట్ చేశారు. 79-80లో పీడియాట్రిషియన్. ఓకే. తర్వాత నేను బయటికి వెళ్ళిపోయినా. ఇరాన్లో ఒక 15 years పనిచేసిన. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఐ వర్క్ ఇన్ సౌదీ, జుబైల్లో పనిచేసింది యాజ్ ఎ పీడియాట్రిషియన్. తర్వాత బికాస్ ఆఫ్ దిస్ కరోనా అండ్ ఆల్ దిస్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఐ హ్యావ్ టు come back in spite of they asking me to prolong the stay. ఇక్కడ బాగానే ఉందమ్మా. These people are very good. They have provided all the medicines. ఏ మెడిసిన్ తక్కువ ఉన్నా కానీ ఏమి లేదని. స్పెషల్లీ
పూర్ పీపుల్ వస్తారు ఇక్కడికి. ఓకే. పూర్ పీపుల్ అంటే ఈ పార్ది వాళ్ళు. పార్ది అంటే ఇక్కడ ఈ మెట్రో స్టేషన్ కింద అది కూరగాయలు ఫుట్పాత్ మీద ఉన్నవాళ్ళు. ఫుట్పాత్ మీద వాళ్ళు చిల్డ్రన్ వస్తారు. తర్వాత ఆల్ పనిచేసేవాళ్ళు క్లాస్ 4 ఎంప్లాయీస్ వీళ్ళందరూ వస్తారు. లేబర్స్. వాళ్ళు వస్తుంటారు. ఈవెన్ క్లాస్ 1 పీపుల్ కూడా వస్తారు. హై క్లాస్ వాళ్ళు కూడా 20 రూపీస్ ఇచ్చి కూర్చుంటారు ఇక్కడ. దే గివ్ సో మచ్ రెస్పెక్ట్. దట్స్ ఇంపార్టెంట్, నాట్ ద మనీ. తీసుకోవాలి పోయేటప్పుడు అక్కడ some people happy they are happy with the treatment all those అక్కడ డొనేట్ చేసిపోతారు. అదే వాళ్ళని అడిగితే మీరు కూడా అంటే హై క్లాస్ లో ఉన్నారు, మీరు కూడా ఇక్కడికి వస్తున్నారు ఈ క్లినిక్ కి అని అంటే ఇక్కడ అందించే సర్వీస్ బాగుంది, వైద్యం అంటే బాగుంది. అండ్ బాగుంది. డాక్టర్స్ దే వాంట్ టు హెల్ప్ దిస్ థింగ్. అదే బయటికి వెళ్తే ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది మనీ, అదే మనీ ఇక్కడ డొనేట్ చేయొచ్చు అని వాళ్ళు చెప్పారు. డొనేట్ చేసిపోతారు కూడా చాలా మంది చేసిపోతారు. ఆల్ ఆర్ వెరీ హంబుల్. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు, ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. అనుగ్రహం మేడం, మన డెసిషన్ ఏం లేదు. ఇట్స్ ఆల్ రన్ బై ది గాడ్. ఎక్కడ సర్వీస్ చేయడానికి పంపిస్తే అక్కడ ఆయన్నే పంపిస్తారు, ఆయన్నే తీసేస్తాడు, ఆయన్నే మంచి చేస్తాడు, ఆయన్నే ఫినిష్ కూడా చేసేస్తాడు. అంతా ఆయన చేతిలో దానికంటే నమ్మకంతో చేస్తూ ఉంటాం. ఈగో ప్రాబ్లం ఉండకూడదు ఎవరికి. ఈగో అంటే సర్వనాశనం. సర్వనాశనం అయిన తర్వాత అయ్యో ఇట్లా అయిపోతాయి అని ఆకులు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటాం. నలుగురికి హెల్ప్ చేస్తూ పోతే భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆయనే హెల్ప్ చేయిస్తాడమ్మా, మనం కాదు. మనదేమీ లేదు, మనం హెల్ప్ చేస్తున్నాము. నేను చేస్తున్నా, నేను పీడియాట్రిషియన్, నేను వాళ్ళు చేసిన ఇలా. ఆయన చేయించేది ఆయన్నే, చేసేది ఆయన్నే, అనుభవించేది ఆయన్నే. ఎవ్రీథింగ్ ఈస్ దిస్ థింగ్. థ్యాంక్ యూ సార్, ఇక్కడ సర్వీస్ చేస్తారు. చాలా గ్రేట్ సర్వీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్ దిస్ థింగ్ మిమ్మల్ని అడిగినందుకు వెరీ గుడ్. సమీరా గారని మానవ కళ్యాణ్ సేవా సమితి చారిటబుల్ క్లినిక్ లో వర్క్ చేస్తుంటారు. ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తను ఉండి ఇక్కడ మేనేజ్మెంట్ అంతా చూసుకుంటారు. సమీరా గారు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? क्लिनिक ओपन में जब से मैं कर रही हूँ इधर. క్లినిక్ ఓపెన్ అయినప్పటి నుంచి 9 years. 9 years कंप्लीट रन. ఓకే ఓకే, 9 years నుంచి వర్క్ చేస్తున్నారు. ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు ఇక్కడ? మార్నింగ్ 10 to ఈవినింగ్ 8. క్లినిక్ క్లోజ్ అయ్యే వరకు ఇక్కడే ఉంటారు. ఓకే. ఓపెన్ చేస్తా, బంద్ కూడా నేనే చేస్తా. మీరే ఓపెన్ చేస్తారు, మీరే క్లోజ్ చేస్తారు, ఇంకా క్లోజ్ చేసి వెళ్తారు. ఓకే. ఎలా ఉంది మీకు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది. సేవ మంచిగా అనిపిస్తుంది. వచ్చే పేషెంట్స్ ఎలా రెస్పాండ్ అవుతారు? మంచిగా ట్రీట్మెంట్ బాగుంది అని చెప్తుంటారు. అందరూ చాలా డాక్టర్ మంచిగా ఉన్నారు అంటారు. మొత్తం మంచి డాక్టర్స్ ఉన్నారు అంటారు. ఓకే, డాక్టర్స్ మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ అని చెప్తుంటారు. ఓకే. ఇక్కడ డైలీ ఎంతమంది పేషెంట్స్ వస్తుంటారు? 60-70 పర్ డే. అంటే జనరల్ గా దగ్గరికి వస్తుంటారు, అంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గరికి వస్తుంటారా? చాలా మంది వస్తుంటారా? ఓకే. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే డాక్టర్ షీలా బోలే గారని ఇక్కడ చిల్డ్రన్ స్పెషలిస్టు. తనకి 89 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఇక్కడ ఉచితంగా సేవలు అందిస్తున్నారు. मेरा नाम डॉक्टर मिसेस भोले है। मैं 89 इयर्स की हूँ और मेरा पहले से ही दूसरों को मदद करना बल्कि पहले से ही जीवन में था। तो अभी भी मैं दूसरों को मदद करने 3-4 साल से ये ट्रस्ट में काम कर रही हूँ और मुझे ये ट्रस्ट अच्छा लगा। वो लगा मुफ्त दवा देते और मुफ्त पैसे भी नहीं लेते, इसलिए मुझे ये ट्रस्ट पसंद है। मैं जनरल फिजिशियन हूँ सर। MBBS यहाँ गांधी मेडिकल कॉलेज से किया था। हाँ। उसके बाद UPSC क्लियर करने के बाद मैं रेलवे में एक 28-30 साल सर्विस दिया। ओके सर। रिटायरमेंट के बाद में 1-2 साल बाद यहाँ पे काम कर रहा हूँ।
नीडी पेशेंट्स आते हैं, हाँ। उनकी मदद करना हमको ज़रा फीलिंग अच्छा रहता है, क्योंकि वी आर रियली हेल्पिंग सम वेरी पुअर पीपल हु कैनॉट अफोर्ड टू गो टू बिगर हॉस्पिटल्स एंड गेट इन्वेस्टिगेटेड। वो सोच के उनको अच्छा लगता है ज़रा। यहाँ पे दवाई अच्छा देते, यहाँ बोल तो पैसे कम लेते, बोल तो छोटे से छोटे लोग भी आके बिता सकते यहाँ पे, कितने भी गरीब रहने दो कुछ भी रहने दो यहाँ पे आके बता सकते कर सकते। हम लोग यहाँ पे 3 साल से आ रहे, दवाई वो अच्छा दे रहे, बच्चों को सब अच्छा कर रहे, इसके लिए यहाँ पे कंटिन्यू करते हम लोग। बाहर से भी आते लोग, बाहर से आते, हम लोग उन लोगों को बोले तो आते वहाँ पे। ఇక్కడికి వచ్చారు కదా, మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఇక్కడ చెప్పండి? ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుంది. డాక్టర్ శోభ మేడం అయితే ఆమె అయితే చాలా సీనియర్. ఈ ట్రస్ట్ నుండి అయితే మాకైతే చాలా చాలా తక్కువ ఖర్చుతోటి ట్రీట్మెంట్ అవుతుంది. మీ బాబుకి అయితే 2 years నుంచి ఇక్కడనే వస్తున్నాము. ఇక్కడనే మందులు కూడా ఇక్కడనే ఇచ్చేస్తారు మాకు. బయట అయితే కన్సల్టేషన్ ఫీజు 500 నుంచి 700 అవుతుంది. ఇక్కడైతే మాకు చాలా బాగుంటుంది. ఆ మేడం ఎక్కడైనా తక్కువ ఖర్చులోనే ట్రీట్మెంట్ చేస్తుంది.